ఓకే ఫోటో తీయాలి ప్రజా రవాణాను ఉపయోగిస్తాను. ప్లాస్టిక్ కాలుష్యం మరియు ఇతర పర్యావరణ సమస్యలపై ఇతరులకు అవగాహన కల్పించి మంచి మార్పు కోసం ప్రేరేపిస్తాను. స్వచ్ఛమైన పచ్చటి నాటి స్వచ్ఛదనాన్ని పెంచుతాను. మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటాను. అనవసర వ్యర్థాలను తగ్గించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా ముఖ్యంగా ఐటీసీ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ముఖ్యంగా నాగినేనితోలు గ్రామ పంచాయతీ యువతకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా మనం జీవన విధానంలో మార్పులు అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ని నిరోధించడం. మన జీవన శైలిలో ప్లాస్టిక్ని ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎక్కువగా వాడకం పెరుగుతుంది. మరి మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ని నిరోధించాలా. అదేవిధంగా శానిటేషన్ పరంగా పల్లెలన్నీ మంచిగా ఉండాలి. మరి మనందరికీ తెలుసు, అడవులన్నీ ఎక్కువ శాతం నరకటం వలన, మనం చేసిన తప్పిదాల వలన మరి భూమి ఏ విధంగా, మరి సీజన్లో పడవలసిన వర్షాలు కానీ ఎండలు కానీ ఏ విధంగా ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రజలు ఏ విధమైన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు. మరి ప్రపంచ పర్యావరణ సందర్భంగా మరి ప్రతి మానవుడు, అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మానవులు కావచ్చు, స్వచ్ఛందగూడెం జిల్లాలో బూరగంపాడు మండలంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలా. ఎవరో ఏ ఉద్యోగం, ఏ అధికారం చేస్తే కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అవి పశువులకు కావచ్చు, మానవులకు కావచ్చు. మరి క్యాన్సర్ లాంటి భూతాలు కూడా ఈ ప్లాస్టిక్ వలన వస్తుంది. మరి మూగజీవాలు కూడా ప్లాస్టిక్ను తిని ఎంత నష్టపోతున్నామో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా యువతకు కూడా మనం, ప్రతి ఒక్క తల్లిదండ్రి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ ఏరవేతలో కానీ, శానిటేషన్లో కానీ, ముఖ్యంగా చెట్లు అనేది ప్రధానంగా విరివిగా పెంచాలి. మరి ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, మరి వాళ్ళ ఏసీ లేకుండా మరి బతికే పరిస్థితి లేకుండా మనం తయారైనాం. ఏసీ అనేది కంపల్సరీ అయింది. మరి ఇవన్నీ నిర్మూలించాలి. రాబో భావితరాలు కొన్నాళ్ళ పాటు మంచిగా ఉండాలి అంటే ప్లాస్టిక్ని నిరోధించాలి. సేమ్ టైం చెట్లు నాటాలి విరివిగా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకి ప్రతి గ్రామ పంచాయతీలో మరి లక్షల రూపాయలు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నర్సరీలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా నాగినేనిలో కూడా మరి 34,000 టార్గెట్తో నర్సరీ కూడా పెంచడం జరిగింది. గ్రామస్తులు ముఖ్యంగా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నర్సరీల పట్ల అవగాహన పెంచడం, మరి మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ తీసేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇవన్నీ కూడా మరి చేయాలి. ముఖ్యంగా చాలా పనులు ఉన్నాయి. మరి మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది ప్రతిజ్ఞతో కాకుండా ప్రతిజ్ఞలో ఏముందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, డంపింగ్ షెడ్కు తరలించడం, ఈ పనులన్నీ కూడా చేస్తున్నాము. ఇంకా కూడా ఈ దినాన్ని పురస్కరించుకొని ఇంకా